శ్రీలంక వచ్చేసి మేము 30 మెంబర్స్ వేరే వాళ్ళతో వెళ్ళాం, కానీ వాళ్ళు రాలేదు. వాళ్ళు గైడ్ చేశారు కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ ఖచ్చితంగా. ఎందుకంటే నేను మా సీతాకుమారి గారు పిన్ అవుతారు నాకు. నేను అది చెప్పినప్పుడు ఏంటంటే లిటిల్ బిట్ హెజిటేషన్, ఎందుకంటే ఇంకొక రామారావు గారు ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన అంతకుముందు శ్రీలంక టూర్ చేశారు. అది చేయాలంటే మా పిన్ ఒకటే చెప్పారు. మేము బ్యాంకాక్ వెళ్ళాము. ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ డే, ప్రతి నిమిషం కూడా కేర్ తీసుకున్నారు. కాబట్టి జోబి గారితోనే ట్రావెల్ చేద్దామంటే వచ్చాము. నేను ఇక్కడికి వచ్చిన ఫస్ట్ మినిట్ నుంచి కూడా ఇప్పటి వరకు 100% సాటిస్ఫైడ్. కాకపోతే 99%, సారీ, ఒక్కడికి అర్థం లేదు. సాయంత్రం 7:30కి అందరం సోడా బాటిల్ ఓపెన్ చేసి పెట్టాము. మీరు 7:30 కల్లా తీసుకెళ్ళి మాకు డిన్నర్ పెడితే ఆ సోడాకాయలు, గోళీకాయలు, గిలగల కొట్టుకోవడం తప్పితే మేమేం చేయలేక జోబి గారు ఇంకా చూస్తూ దీనంగా చూస్తూ, అలాగని మీ అందరు లేడీస్ మిమ్మల్ని అందరినీ కష్టపెడతాం ఇష్టం లేక ఏం చేయాలో అర్థం కాక ముసుగేసుకొని పడుకున్నాం చాలా. కాబట్టి ఏంటంటే జోబి గారికి నేను చెప్పేది, ఫ్యామిలీస్తో వచ్చినా సరే ఏదో మాలాంటి వాళ్ళు ఉంటారు ఒక 5-6, మమ్మల్ని మా 5-6 ఎక్సైజ్ చేయాలి. అప్పటికి పార్సిల్ ఉందా సార్ అడిగాము, మాకు అది కూడా ఇవ్వలేదు. కాబట్టి ఏంటంటే మేము ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అన్నం తినేసేసి వెళ్తా బారెంక చూడకుండా అదే చూస్తా వెళ్ళిపోయి మూసుకేసుకొని పడుకున్నాము. సరే ఓకే సార్, 1% విధానం పోయాం. సిస్టర్ ఎవరికి ఒకరికి మొన్న నేను చూస్తుండగానే పాపం చాలా అలా వెళ్తారు. అది ఒక్కటి మాత్రం చాలా బాధేసింది. ఎందుకంటే అప్పుడు దాకా మన కళ్ళ ముందే నవ్వుతూ తుడుతూ చాలా చక్కగా తిరిగారు. ఆవిడ ఒక్కడికే అది తప్ప మిగతా అంతా కూడా చాలా బాగా జరిగింది. మలేషియా సింగపూర్ అనేది ఎవరికైనా సరే అందరి జీవితాల్లో ఒక డ్రీమ్. ఎందుకంటే బ్యాంకాక్ అనేది ఫ్యామిలీ అంటారు, వెళ్ళకపోవచ్చు. శ్రీలంక అనేది రామాయణ టూర్ కాబట్టి అది ఒక రిలీజియన్ సంబంధించి